పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో అతి చిన్న వాక్యం ఏంటో మీకు తెలుసా? డూ యు నో ద షార్టెస్ట్ సెంటెన్స్ ఇన్ ద హోలీ బైబిల్? అదేంటంటే ప్రియులారా, జీసస్ వెప్ట్. హీ వెప్ట్ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఏంటి? యేసయ్య కన్నీరు కార్చెను. ఇది బైబిల్లో అతి చిన్న వాక్యం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, యేసయ్య చనిపోయిన లాజరును జీవముతో లేవనెత్తినటువంటి సన్నివేశాన్ని ఈరోజు మన వాక్యములో ధ్యానించబోతున్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే, మరణించిన లాజరు జీవముతో లేవనెత్తబడటాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, మీ అందరూ తెలిసినట్లుగా యేసయ్యకి మార్తా, మరియమ్మ, లాజరు కుటుంబం అంటే చాలా ఇష్టం. లాజరు ఎవరంటే యేసయ్యకి స్నేహితుడు. మరి తన స్నేహితుడు మరణించినప్పుడు యేసయ్య చాలా బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానం ఆయన మరణించాడు, లాజరు మరణించాడని తెలిసిన వెంటనే యేసయ్య ఏమన్నారంటే, ఇది దేవుని మహిమ కొరకే జరిగిందని అనుకొని అక్కడికి వచ్చి మరణించిన లాజరుని జీవముతో లేవనెత్తారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియులారా, ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క వృత్తాంతాన్ని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? మన జీవితంలో ప్రియులారా 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సన్నివేశం నుంచి. మొట్టమొదటి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య జీవనాథుడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన మన జీవన సారథి. మన జీవితం అంతా ఆయన ఆధీనములో ఉన్నది. మన జీవితంపై ఆధిపత్యం యేసయ్యకు ఉంది. ప్రియులారా, ఇగో నీకు మరణానికి జీవానికి కూడా ఆయనే ప్రభు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్. జీవించేవాడు, జీవింపచేసేవాడు, జీవాధిపతి ఆ యేసయ్య అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు వచ్చినప్పుడు మనం ఆ యేసయ్య వైపు చూస్తే ఆయన మన జీవితాన్ని ఇదిగో మళ్ళా ఫలించేలాగా చేస్తాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితం ఎండిపోయిన ఎముకలు లాగా ఉంటాయి. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎండిన ఎముకలు ప్రియులారా మరలా జీవిస్తున్నాయి. ప్రభు చెప్తూ ఉన్నారు ఆ ప్రవక్త ద్వారా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. ప్రైజ్ ద లార్డ్. ఐ విల్ ఓపెన్ యువర్ టూమ్స్. మీ సమాధులను తెరచి నేను మళ్ళా మిమ్మల్ని చేయుదును, జీవించున్నట్లు చేసేదను. 14వ వచనం, నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించున్నట్లు చేయుదును. ప్రైజ్ ద లార్డ్. అది ప్రియులారా దేవుడి యొక్క గొప్పతనం. ఆ ఎండిపోయిన ఎముకలు అంటే ఎక్కడో ప్రవక్త ఎండిపోయిన ఎముకలు చూడటం కాదు, నువ్వు నేను. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఎండిపోయిన ఎముకలు లాగా ఉంటాయి. మన పరిస్థితులు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి బాధలు ప్రియులారా ఎండిన ఎముకలు లాగా ఉంటాయి. కానీ ప్రభు ఈరోజు చెబుతున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నీ జీవితం ఎండిపోయిన ఎముకలా ఉంటే భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. జీవాధిపతి అయిన నేనున్నాను. నిన్ను మళ్ళా ఫలదీకృతం అయ్యేటట్లు 30దంతులుగా 60దంతులుగా నిన్ను దీవిస్తాను. నా ఆత్మను నీ కుటుంబంలో పంపిస్తాను. నా ఆత్మను నీ జీవితంలో పంపిస్తాను. నా ఆత్మను మీ గృహాలలోకి పంపిస్తాను. మీ తోబుట్టుల మధ్యలోకి నా ఆత్మను పంపిస్తాను. నా ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ టు లివ్ అగైన్. ఆ జీవాధిపతిని మనం ప్రియులారా విశ్వసించాలి. ఆ యేసయ్య వైపు చూడాలి. నీ జీవితం ఎండిపోయిన ఎముకలాగుంటే, అయ్యా ఆ ఎండిన ఎముకను నేనే. యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నావు కదా,
ఎండిన ఎముకలు మరలా జీవిస్తాయి అంటున్నావు, సమాధులు తెరుస్తానంటున్నావు. ప్రియులారా, సమాధులు అంటే చచ్చిపోయిన ఆ సమాధుల ప్రాంతమే కాదు, కొన్నిసార్లు మన జీవితం కూడా దుర్గంధముతో ఉన్నది, మన జీవితం కూడా సమాధిలాగా ఉంది. యేసయ్య మన సమాధులు తెరుస్తాడంటే మన యొక్క ఇదిగో పాతాళ లోకములో, అంధకార లోకములో, సైతాను శక్తుల్లో కొట్టుకొని పోతున్నటువంటి మనల్ని ఆ యేసయ్య లేవనెత్తుతాడు, ఉజ్జీవంతో నింపుతాడు. మనకు ఒక పాట ఉంది కదా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, నీ ఆత్మను ఊది నన్ను జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ తోబుట్టుల మధ్య దేవుడు తన ఆత్మను పంపి ఎండిపోయిన జీవితాన్ని మళ్ళా పుష్పింపచేస్తాడు, చిగురింపచేస్తాడు అన్నది మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఇదే మాటలో జీవాధిపతి ఎందుకన్నాం, జీవనాథుడు ఎందుకన్నామంటే యేసయ్య సెలవిచ్చారు, నేనే పునరుత్థానమును జీవమును, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించిన జీవించునని ప్రభువే సెలవిస్తున్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం చూస్తే అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించిన జీవించును అంటున్నారు. కాబట్టి మొట్టమొదటిది, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లైఫ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మన జీవితం ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయనే మన జీవన సారథి. ఇది గుర్తుంచుకోవాలి. రెండోది ప్రియులారా, యేసయ్య మన బాధలను అర్థం చేసుకుంటాడు. అంటే జాలి కలిగిన వాడు, కరుణామయుడు, దయామయుడు నీ దేవుడు. నువ్వు ఆపదలో చూస్తుంటే కళ్ళు మూసుకునేవాడు కాదు, నువ్వు ప్రార్థన చేస్తుంటే చెవులు మూసుకునేవాడు కాదు. ఈజ్ ఎ లివింగ్ కింగ్ హూ కెన్ సింపథైజ్ విత్ యూ, హూ కెన్ షో సోలిడారిటీ విత్ యూ. ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమామయుడు. ప్రియులారా, కీర్తన గ్రంథంలో ఎన్నో విషయాలను ఎక్కువ చెప్పకుండా 34వ కీర్తనలో చూడండి ప్రియులారా. 34వ కీర్తన 6వ వచనం మీ కొరకు నేను చదువుతున్నాను. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. చూసారా, పేదవాడు, ఆపదలో ఉన్నవాడు, దరిద్రుడు దేవునికి మొరపెడితే అతడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. సకల క్లేశముల నుండి అతన్ని కాపాడుతాడంటే అన్ని ఇబ్బందుల నుండి కాపాడుతాడని మనం చూడగలం. అదే కీర్తనలో 34వ కీర్తన 18వ వచనంలో, వేదన వలన గుండెలు పగిలినటువంటి వారికి ప్రభువు చేరువలోనే ఉండును. చూసారా ప్రియులారా, వేదన వలన గుండెలు పగిలిపోయినాయి అంటే చాలా దుఃఖ సాగరములో మునిగి ఉన్నటువంటి వారికి దేవుడు దగ్గరలోనే ఉంటాడంట. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో ఉంటాడు, నీ యొక్క బాధను చూస్తాడు ప్రియులారా. యేసయ్య నిన్ను ఓదారుస్తాడు ప్రియులారా. హీ వీప్స్ విత్ యూ. యేసయ్య నీతో కన్నీరు కారుస్తాడు. మీరు చూశారు వాక్యంలో, నేను ఇందాక ఉపోద్గా స్టార్టింగ్లో చెప్పాను, ఆయన కన్నీరు కార్చెను అన్న మాట పరిశుద్ధ గ్రంథంలోనే అతి చిన్న వాక్యం అన్న. ఆ వాక్యం ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు చూద్దాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, యేసు కన్నీరు కార్చెను. 34వ వచనం, ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసి తెరి అని అడిగాను. దానికంటే ముందు మనం చూస్తే 32వ వచనంలో, మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు
మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు లేకపోతే నా అన్న చనిపోయేవాడే కాదని ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుట చూచినప్పుడు యేసు హృదయము చలించెను. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే యేసయ్య, నేను ఇందాక చెప్పాను, మార్తమ్మ, మరియమ్మ, లాజరు యేసయ్యకి స్నేహితులు, ప్రభువుతో సన్నిహితంగా ఉండేవారు. మరి అటువంటి వారు బాధలు పడుతుంటే, ఏడుస్తుంటే, దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఆ యేసయ్య యొక్క హృదయం ద్రవించిపోయింది. ఆయన హృదయం కరిగిపోయింది. ఆయన కూడా చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు. ప్రియులారా, జీసస్ క్రైస్ విత్ యూ ఆల్సో. నువ్వు ఏడుస్తున్నప్పుడు యేసయ్య నీతో ఏడుస్తాడు, నీతో దుఃఖపడతాడు. మన కీర్తనలు చూస్తాం, టోటస్ క్రిస్తూస్ అంటారు. అగస్టిన్ గారు ఒక డాక్టరీన్ తయారు చేశారు, టోటస్ క్రిస్తూస్. దాంట్లో కీర్తనలన్నీ ఎవరు ప్రార్థించారంటే, కొన్నిసార్లు ఆ కీర్తనలు చూస్తే దావీదు మహారాజు ప్రార్థించినట్టు ఉంటుంది, కొన్నిసార్లు చూస్తే యేసయ్య స్వరం కీర్తనలో వినపడుతుంది, కొన్నిసార్లు యేసయ్య మరియు తిరుసభ సంఘముతో కలిసి యేసయ్య కూడా ప్రార్థిస్తున్నాడు. ఓ దేవా నన్నేలా చేయ విడనాడితివి అన్న కీర్తన ఉంది కదా, అది ఎవరు ప్రార్థించారమ్మా అంటే యేసుప్రభే ప్రార్థించిన. ఆయన తన కోసం ప్రార్థన చేయలేదు, సంఘము కోసం ప్రార్థించేశాడు. సంఘముతో ఏకమై నా దేవా నన్నేలా చేయ విడనాడితివి అని ప్రభు అంటున్నారు. అయితే ఈ రెండో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, జీసస్ క్రైస్ విత్ యూ, గాడ్ వీప్స్ విత్ యూ, ఈజ్ ఆల్వేస్ విత్ యూ. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శోధనలో, నీ దుఃఖములో ఆయన నీతోనే ఉంటాడు. సో యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి దానివి కాదు ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్యని, లాజరును చూసి ఏడ్చిన దేవుడు నిన్ను చూసి ఏడుస్తాడు, నీతో కలిసి దుఃఖిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడోది ప్రియులారా, ఈరోజు వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం యొక్క గొప్పతనం. మనందరికీ విశ్వాసం కావాలి ప్రియులారా. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, పర్వతాలు, కొండలు నువ్వు పెకిలింపగలుగుతావు. ఆ విశ్వాసం ప్రభు అని అడుగుతున్నారు. ఈ రోజుని వాక్యంలో మీ కొరకు నుంచి నేనే పునరుత్థానము జీవమును, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినా జీవించునని చెప్పినప్పుడు ప్రభు ఆమెను ఒక ప్రశ్న వేశారు, మార్తమని. ఏమని? నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా అప్పుడు మార్తం ఏముంది? అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని నేను విశ్వసించుచున్నాను అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. షీ బిలీవ్డ్. అవును ప్రభువా, నేను విశ్వసిస్తున్నానని ఆమె చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా విశ్వసిస్తున్నావా? యేసయ్య జీవాధిపతి అని నువ్వు విశ్వసిస్తున్నావా? సమస్తము ఆయన ఆధీనములో ఉన్నదని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన జీవన సారథి, ఈజ్ అ సోర్స్ ఆఫ్ అవర్ లివింగ్ అని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తూ ధైర్యంగా ఉంటావు, నువ్వు నమ్ముతావు, ఆయన మీద భారం వేస్తావు, ఆయన దగ్గర తగ్గి జీవిస్తావు. డూ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్? డూ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ కింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ఆర్ హీఈస్ అ కింగ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్? నువ్వు విశ్వసిస్తున్నావా అని ప్రభు మార్తమని అడిగారు. అదే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేయాలి ప్రియులారా. అవును ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నా బలహీనతను నాకు సహాయం చేయ ప్రభువా నువ్వు అని దేవుని వేడుకోవాలి ప్రియులారా. నాలుగోది ప్రియులారా, మన జీవితాల్ని మార్చుకోవాలి. మీరు వాక్యంలో చూసినట్లయితే ప్రభు ఒక మాట అన్నారు, లాజరుని స్వస్థపరిచిన తర్వాత అంటే మరలా జీవంతో లేవనెత్తిన తర్వాత ప్రభు ఏమన్నారు మీ కొరకు చదువుతాను. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43 నుంచి వాక్యం చదువుతాను. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖ వస్త్రముతో చుట్టబడి ఉండెను. చుట్టూ మీరు ఇక్కడ ఫోటో వేసే చూడండి, ఇక్కడ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు లాజర్ గారు. ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే ఒక పక్కన సిలువు కనపడుతుంది బ్యాక్ డ్రాప్లో, ఇంకో పక్కన తెల్ల వస్త్రాలతో చుట్టివేయబడినటువంటి లాజర్ కనపడుతున్నాడు. ప్రభు ఏమన్నారు? యేసు వారితో
కట్లు విప్పి అతనిని పోనిండు. అంటే కట్లతోనే రానిలా, కట్లన్నీ విప్పాలి. అంటే ఆ దుర్గంధంతో నిన్న వస్త్రాలని మనం వదిలిపెట్టాలి, అప్పుడు బయటికి రావాలి. ప్రియులారా, ఇక్కడ సమాధి అంటే నేను చెప్పినట్లుగా సమాధి అక్కడ సమాధి అక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా చాలామంది సమాధుల్లో బతుకుతున్నాం. చూడటానికి జీవించుచున్న వ్యక్తిలాగా ఉన్నా మన జీవితంలో మనం మరణించిన వారిలాగా ఉంటున్నాం, దుర్గంధంలో ఉంటున్నాం, మురుకులో కూరుకొని పోయాం. యేసయ్య మనల్ని లేవనెత్తుతున్నాడు. లేవనెత్తి ఆయన ఏమంటున్నాడు? కట్లు విప్పమంటున్నాడు. నీ పాత జీవితాన్ని వదిలిపెట్టే, నీ రోత జీవితాన్ని వదిలిపెట్టే, ముందుకు వెళ్ళు. యేసయ్య వంక చూస్తూ ముందుకు వెళ్ళు. ఓల్డ్ థింగ్స్ యు లీవ్, పాత విషయాలు బయటకు వదిలేయి. 34వ కీర్తన మీకు కొన్ని వాక్యాల్లో అక్కడ కూడా 34వ కీర్తన 5వ వచనం చూస్తే, ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య వంక చూడండి. పాత వస్త్రాలు వదిలిపెట్టేయండి, మురికి వస్త్రాలు వదిలిపెట్టేయండి, ఆ యొక్క ప్రేత వస్త్రాలు వదిలిపెట్టేయండి, ఆ కంపు దుర్గంధముతో ఉన్న జీవితాన్ని వదిలిపెట్టేయండి, క్రొత్త జీవితం ప్రారంభించండి. మన జీవితాలు మార్చుకోవాలి అని వాక్యం ప్రియులారా ఈరోజు మనకి బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. చివరగా ప్రియులారా మనం గుర్తుంచుకోవాల్సింది 5వ విషయం, మరణం తుది స్థానం కాదు. మన యొక్క గోల్ లైఫ్లో మరణం కాదు. మరణం అనేది ఏంటంటే ఒక ద్వారము. దేనికి ద్వారము? నీ జీవితానికి ఆ పరలోకానికి మధ్య ద్వారం, ఒక బ్రిడ్జి. ఏంటంటే మరణం. మరణించకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఎవరో కొంతమంది ఎక్సెప్షన్స్ ఉన్నారు బైబిల్లో. మరణించాలి. మరణిస్తేనే కానీ, విత్తనము నశిస్తే కానీ దాంట్లో నుండి మొలకొస్తుంది. మామిడి పండు టెంక ఉంటుంది, ఆ టెంక కొంచెం విరిగితే కానీ, కుళ్ళితే కానీ కొంచెం అయిన తర్వాత ఆ లోపల నుండి, సరే కుళ్ళటం అంటే కుళ్ళటం కాదు కానీ అది విరిగినప్పుడు ఆ విత్తనం నశించటం అంటే విరిగిపోయినప్పుడు లోపల నుంచి మరి జీవం బయటకు వస్తుంది. కాబట్టి మరణం ఏంటంటే మరణించకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. అంటే ఒక రకంగా మరణించడం మంచిదే. ఆ మరణం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి ప్రియులారా, మనం ఆ మరణాన్ని చూసి బాధపడకూడదు. మన గమ్యం పరలోకం. మన 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 యొక్క హైమాత్ అంటే మన ఇల్లు, లేకపోతే మన నేటివిటీ ఎక్కడంటే నేటివ్ ఆఫ్ హెవెన్. మన పరలోక వారసులం. ఈ భూలోకంలో కొంతకాలం ఉంటాం. హాస్టల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు, పరీక్షలన్నీ రాసేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. మనము కూడా మన ఇంటికి వెళ్ళాల్సిందే. మరణం ఈజ్ నాట్ అల్టిమేట్, అంటే ద గోల్ కాదు, అల్టిమేట్ గోల్ కాదు, అది ఒక ద్వారం. మరణం అనేది ఒక ఇంటర్మీడియటరీ స్టేజ్ బిట్వీన్ అవర్ ఎర్త్లీ లైఫ్ అండ్ హెవెన్లీ లైఫ్. ఒక వారధి. మరణం అనేది ఒక వారధి లాగా ఉంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. మన యొక్క గోల్ పరలోకం, యేసయ్యని చేరటం. కాబట్టి ప్రియులారా, ఈ లాజరు, యేసు మరియు లాజరు ఈ యొక్క వృత్తాంతంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ 5 విషయాలు మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది, యేసయ్య ఎవరంటే జీవాధిపతి, జీవించేవాడు, మనల్ని జీవింపచేసేవాడు, పునరుత్థానం, జీవము ఆయనే. రెండోది ప్రియులారా, నువ్వు బాధల్లో ఉంటే నిన్ను చూచి కన్నీరు కారుస్తాడు ఆయన, నిన్ను ఓదారుస్తాడు. హీ విల్ షో హిస్ సోలిడారిటీ విత్ యూ, హీ విల్ సింపథైజ్ విత్ యూ. నిన్ను ఓదారుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆ యేసయ్య జాలి కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఆ ఎండిన ఎముకలను మరలా జీవముతో లేవనెత్తేవాడు. అదిగో నీ యొక్క శరీరం, నువ్వు ఎండిపోయిన ఎముకలా ఉంటే నీలోకి తన ఆత్మను పంపుతాడు, పరిశుద్ధాత్మను నీకు ప్రసాదిస్తాడు, నిన్ను నూరంతలుగా ఫలింపజేస్తాడు. మూడోది ప్రియుల విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. యేసయ్య మార్తమ్మ నువ్వు నమ్ముతున్నావా? అయ్యా నేను నమ్ముతున్నానంది. దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా? లేకపోతే ఏదో ఆర్టిఫిషియల్గా డ్రామాలాగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేయాలి. నాలుగోది ప్రియుల మన జీవితాలు మార్చాలి, కట్లు విప్పాలి.
పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి. ఆ మురుగుతో ఉన్న దుర్వాసనతో ఉన్నట్టు ఆ కట్లన్నీ విప్పేయమన్నాడు ప్రభు. నీవు సమాధి నుండి బయటికి రావాలి. నువ్వు ఏ సమాధిలో కూరుకొని పోయావో ఆత్మ పరిశీలన చేసుకో. తాగుడు అనే సమాధిలో కూరుకొని పోయావా? సిగరెట్లు తాగటం అనే సమాధిలో నువ్వు కూరుకొని పోయావా? డ్రగ్స్ అనే సమాధిలో కూరుకొని పోయావా? చెడు అలవాట్లు, వ్యసనాలు, పిచ్చ ఆటల్లో నువ్వు కూరుకొని పోయావా? ఈజ్ ఆస్కింగ్ యూ టు అరైజ్, కమ్ బ్యాక్. కట్లు విప్పమనుకో, నువ్వు కట్లు విప్పుకోవాలి. యేసయ్యను పోలు జీవించాలి. చివరిగా మనం మరణం చూసి భయపడకూడదు. మరణం అనేది ఒక ద్వారం, మరణం అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది దేవుని దగ్గరికి వెళ్ళటానికి. సరే, అట్లని మీ అందరినీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోమంటాం కాదు. నీ సమయం ఎప్పుడు వస్తే అప్పుడు మనకు తెలియదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక కాలం ఇచ్చాడు. ఆ కాలం పరిపక్వం అయినప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు. పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి, కానీ భయపడొద్దు. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావు. కాబట్టి ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయనకు సమస్తం సాధ్యము. ఆయన మన జీవన సారథి. ఆయనకు మన జీవితం మీద ఆధిపత్యం ఉంది. నీ జీవితాన్ని మార్చగలడు. లాజరును లేపిన దేవుడు నిన్ను నన్ను మన జీవితాల్లో కూడా, మన సమాధులలో నుండి కూడా యేసయ్య లేవనెత్తాలని ఎండిన ఎముకలు మరలా జీవింపచేసినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు తన ఆత్మను పంపి, పరిశుద్ధాత్మను పంపి మనల్ని నూరంతలుగా ఫలించేటట్లు చేయాలని ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితం కూడా కొన్నిసార్లు ఎండిపోయిన ఎముకలులాగా ఉన్నాయి ప్రభువా. మా జీవితంలో నిరాశ, నిస్పృహ ఉన్నది. ఈ హేజకేలు ప్రవక్తతో చెప్పావు, నీ ఆత్మను పంపి మరలా ఇదిగో సమాధులన్నీ తెరచి ఆ ఎండిన ఎముకల్లోకి నీ ఆత్మను పంపుతానంటున్నావు ప్రభువా. మా జీవితాలు కూడా ఎండిన ఎముకల్లాగా ఉన్నాయి. ఫలదీకృతం కావించండి ప్రభువా. జీవింపచేయండి తండ్రి. నువ్వే జీవాధిపతివి, మాతో ఏడ్చే ప్రభువి. విశ్వసిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నావు తండ్రి. ఈ రోజున ఇదిగో ప్రభువా, మేము మా జీవితంలో మారిన మనసులతో ఉండే భాగ్యం దయచండి. మరణం చూసి భయపడకుండా, మరణం ఒక ద్వారం, మోక్ష ద్వారం, మరణించకుండా నీ దగ్గరికి వెళ్ళలేమనే సత్యాన్ని మాకు తెలియపరచండి. నిన్ను నమ్మి నీపై ఆధారపడే బిడ్డలుగా జీవించే భాగ్యము దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీలో ఎవరైనా మొట్టమొదటిగా నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే, మీకు వీలుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాక్యాన్ని పంపండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.